కేజీఎఫ్ సిరీస్ తో భారతీయ చిత్ర పరిశ్రమను తన వైపు తిప్పుకున్న రాకింగ్ స్టార్ యష్ తదుపరి ఏ సినిమా చేయబోతున్నారనే ఉత్కంఠకు తెరదించుతూ టాక్సిక్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తాజాగా లాస్ వెగాస్ లో జరిగిన సినిమా కాన్ 2026 వేదికగా యష్ ఈ సినిమాకు సంబంధించిన కీలక విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాకు టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనే వెరైటీ టైటిల్ పెట్టడం గురించి వివరించారు. ఇది కేవలం గ్యాంగ్స్టర్ డ్రామా మాత్రమే కాదని, భావోద్వేగాలతో కూడిన ఒక తండ్రి కొడుకుల ప్రతీకార గాథ అని ఆయన స్పష్టం చేశారు. ఇది రామాయణానికి పూర్తి భిన్నమైన ప్రపంచం, చాలా క్రూరంగా వైల్డ్ గా సాగే కథ అని యష్ పేర్కొన్నారు. సాధారణంగా గ్యాంగ్స్టర్ సినిమాలు ముంబై లేదా అండర్ వరల్డ్ చుట్టూ తిరుగుతుంటాయి. కానీ యష్ సినిమా కోసం ఈసారి గోవా చరిత్రలోని ఒక క్లిష్ట సమయాన్ని ఎంచుకున్నారు. భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినప్పటికీ గోవా మాత్రం 1961 వరకు పోర్చుగీస్ పాలనలోనే ఉంది. ఈ 14 ఏళ్ల పరిధిలో గోవాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, స్మగ్లింగ్ ముఠాల అరాచకాలు, అధికార పోరాటాల చుట్టూ ఈ ఫిక్షనల్ గ్యాంగ్స్టర్ డ్రామాను అల్లారు. ఈ సినిమా కాన్ వేదికగా ప్రదర్శించిన 9 నిమిషాల ఎక్స్క్లూజివ్ ప్రివ్యూ చూసిన అంతర్జాతీయ ప్రతినిధులు సైతం యష్ నటనకు, సినిమా మేకింగ్ స్టైల్ కు ఫిదా అయ్యారు. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.